శ్రీమాత్రే నమః. నా పేరు శ్రీ మహావిద్యానందగిరి మాత. మల్లవరం గోశాల నుంచి ఇక్కడికి వచ్చాం. ఈరోజు మహర్షి చాముండేశ్వరి స్వామి వారిని కలవడం జరిగింది. ఇక్కడ నేను చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో స్వామివారిని కలిశాను. స్వామివారు వారి ధర్మపత్ని కలిసి సాధారణంగా ఆహ్వానం పలికడం, ఎంతో శ్రద్ధగా ప్రేమగా ఇప్పటి వరకు మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం ధరిస్తున్న ఎన్నో పవిత్రమైన దైవిక వస్తువులను కల్తీ చేసి మన పవిత్రతని కూడా భంగం కల్పిస్తున్న ఈ తరుణంలో స్వామివారు, చాముండేశ్వరి స్వామివారు పవిత్రమైన ఎన్నో రకాల రుద్రాక్షలను, అలాగే కరుంగళి పూసలను ఇత్యాది రకరకాలమైన దివ్యమైన వస్తువులన్నింటినీ స్వచ్ఛమైన వాటిని అందిస్తూ ఉండడం సంతోషదాయకం. ఎందుకంటే కొన్ని నేను చూడడం కూడా జరిగింది, కల్తీ చేసే దారుణాలు. ఒకసారి మేము షిరిడీలో రుద్రాక్షలని కొమ్మలు అమ్ముతున్నారు. ఆ కొమ్మలు తీసుకొచ్చి రుద్రాక్షను తడపాలి కదా అని పెట్టగానే అవి కరిగి పిండిగా మారిపోయాయి. అంతటి ఘోరమైన పరిస్థితులున్న ఈ సమాజంలో స్వామివారు చేస్తున్న ఈ ప్రత్యేకమైన సేవ అందరికీ ఉపయోగపడాలని, అలాగే స్వామివారు ఇంకో విషయం కూడా తెలియచేశారు. ఈ పవిత్రమైన ఈ వస్తువులను, రుద్రాక్షలను, అలాగే రత్నాలను, అనేక విధమైన మాలలను, శంకులను, దైవీ వస్తువులన్నింటినీ కూడా 2 తెలుగు రాష్ట్రాలలో అందరికీ అందుబాటులో తేవాలని, 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో వాళ్ళు స్టోర్స్ ని అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మాత అని చెప్పారు. జగన్మాత అనుగ్రహంతో ఇది శుభంగా జరిగి అభివృద్ధి చెంది ప్రజలందరూ స్వచ్ఛమైన రుద్రాక్షలను, స్వచ్ఛమైన పూసలను ఉపయోగించుకోవాలని, తద్వారా వాళ్ళు సత్ఫలితాలను పొందాలని నేను జగన్మాతను పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.